ఒకడు వాట్సాప్లో పెడతాడు హాయ్, నాకు 70 ఏళ్ళురా, నువ్వు హాయ్ అని పెట్టాక నేను ఏమన్నా 16 ఏళ్ల పిల్లరా, 25 ఏళ్ల పడుచు పిల్లరా, నాకు హాయ్ అని పెడతా వింటరా దరిద్రుడా అని కోపం వచ్చి తిట్టేస్తాను కూడా, ఫోన్ చేసి మరీ తిడతాను నేను, అందులో మొహమాటం లేదు. ఏందిరా హాయ్ అన్నా అంటే, నేను మీ నెంబర్ రికార్డ్ చేసుకుంటున్నానండి, అది కరెక్ట్ అవునా కదా అని హాయ్ పెట్టానండి. అంటే నువ్వు హాయ్ పెడితే అది కరెక్ట్ అని నేను మళ్ళీ నీకు చెప్పాలా? మీరు కూడా హాయ్ చెప్పాలి అప్పుడు. అదే హాయ్ చెప్పాలి. ఆ తర్వాత సాయంత్రం కాఫీకి వస్తావా అంటాడు, వెళ్ళాలి. మా ఆయన కర్రుచ్చుకుంటారు. అంటే ట్రై చేస్తున్నా, మీరు అసలు ఆప్షన్ ఇవ్వట్లేదు. వీలైతే 4 మాటలు నా దగ్గర ఉండాలి అలాంటిది. వాడు కూడా పెట్టాడు నాకు, పిచ్చి పిచ్చి వేషాలు వేయక ఏదో నేను రిప్లై ఇచ్చాను. మీరు అందుకోవట్లేదు, మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు అదే రాజేశ్వరి గారు. చెప్తున్నా. హాయ్ తర్వాత అలాంటి వాడే నాకు భయం వేసి నేను 4 ఆపేసా. మాటలు మాట్లాడి వాడు మీరు ఓకే అంటే నేను మీ ఇంటికి వచ్చేస్తాను. వాడు వయసు 50, నాకు 70, నా పిల్లలు కూడా అంతకంటే పెద్దవాళ్ళే. రేపు జనవరికి మా అబ్బాయికి షష్టి పూర్తి, 60 ఏళ్ళు వస్తాయి నా కొడుక్కి. ఏం చెప్పను వాడికి నేను, 50 ఏళ్ళవాడు మీరు ఓకే అంటే మీ ఇంటికి వచ్చేస్తానంటే రారా అని చెప్పి ఫ్యాన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ నా బొంద లాగా ఒకటి పీకాలనిపించినంత కోపం వచ్చింది. ఇన్బాక్స్ లో ఇప్పుడు మనకి వాట్సాప్ లో అంత ఎమోషన్స్ లేవంటారు అయితే? లేవు. ఇంత ప్రేమతో ఎంతమంది రాస్తున్నారు మెసేజ్లు? ఏమో మరి నాకు రాలేదు, అలాంటివి నేను చూడలేదు. అంటే మారింది అయితే మనకి. అప్పుడు నాకు తెలిసి ఎప్పుడైనా సరే నువ్వు కాగితం మీద పేపర్తో నీ ఎమోషన్స్ని పెట్టడానికి, నువ్వు టైప్ చేయడానికి తేడా ఉందనుకుంటాను నేను. అంటే వాట్సాప్లో కానీ నువ్వు మెయిల్ కానీ పెట్టేటప్పుడు కొన్ని తగ్గిపోతాయి. ఇంత నాకు నిద్ర పట్టడం లేదు, నాకు తోచట్లేదు, నువ్వే గుర్తొస్తున్నావు, ఇలాంటి వర్డ్స్ వస్తాయని నేను ఐ మిస్ యూ, మహా అయితే మిస్ యూ పెడతారు, అవి కూడా పెట్టరు. అయ్యే నేను అనుకోవాలి అంతే, దట్ ఈజ్ ఇంక్లూడెడ్. అంచేత అలాంటివి తక్కువ ఉంటాయి ఎమోషన్స్. ఉత్తరాలు రాసేటప్పుడు ప్రతి చిన్న విషయము కూడా రాస్తారు. ఈరోజు మన మనిషి రాలేదు, ఇంత పొడు కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ అంతా ఏం చేయాలి అంచేత అవన్నీ రాసుకుంటారు. అవన్నీ రాసుకోవడంలో ఈవిడికి ఒక సంతృప్తి, నా సంగతులన్నీ మా ఆయనకి చెప్పాను, షేర్ చేసుకున్నానని. ఆయన నుంచి రిప్లై ఇచ్చినప్పుడు ఆయన ఏదో రిప్లై ఇస్తాడు కదా, బాధపడకు, 10 రూపాయలు పోతే పోయింది, పని మనిషిని పెట్టుకో, ఏదో రాస్తాడు కదా, అమ్మయ్య అని ఒక రిలీఫ్. ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా కమ్యూనికేషన్ బాగుండేది. ఆ కమ్యూనికేషన్ ద్వారా ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వచ్చేది. అదే నువ్వు వాట్సాప్ మెసేజ్, మెయిల్ చదువుకుంటే అంత థ్రిల్లింగ్గా ఉంటుంది. షార్ట్ కట్స్ అయిపోయినాయి కదా, థ్రిల్లింగ్ అనుకోను, జిఎం గుడ్ మార్నింగ్, టీఎక్స్ థ్యాంక్స్, ఇలా ఉన్నప్పుడు థ్యాంక్ యూ అనడానికి, టీఎక్స్ చదవడానికి మైండ్లో ఎక్కడో చిన్న మెలిక ఉంటుంది. అది అంత హ్యాపీనెస్ ఇవ్వదని నేను అనుకుంటాను.